శుభోదయం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 దితులు, 12 రాసులు, వీటన్నింటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయింపబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలుంటాయి. ఈ పాదాలను బట్టి రాసులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి, చెడు అన్నీ కూడా గ్రహాలిచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉంది? మీకు అనుకూలమేంటి, ప్రతికూలమేంటి? మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలాగా? అన్నింటా అభివృద్ధి కోసం ఏం చేయాలి? మీ జాతకంతో పాటు మీ సమస్యలకు చక్కని పరిష్కారం చూపేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే వెంటనే మీ పుట్టిన తేదీ, సమయంతో పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కు కాల్ చేయండి. శుభోదయం గురువు గారు. ముందుగా ఈ రోజు శుభ అశుభ సమయాల గురించి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకు అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విజయనామ సంవత్సరం జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం. ఈరోజు జూన్ 18వ తేదీ మంగళవారం. ఈరోజు నవమి ఉదయం 10 గంటల 11 నిమిషాల వరకు, తదనంతరం దశమి. హస్తా నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల వరకు, తదనంతరం చిత్తా నక్షత్రం. ఈరోజు వర్జ్యం రాత్రి 9 గంటల 54 నిమిషాల నుంచి 11 గంటల 27 నిమిషాల వరకు కొనసాగుతుంది. తిరిగి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. ఇక దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 17 నిమిషాల నుంచి 9 గంటల 5 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 57 నిమిషాల నుంచి 12 గంటల 49 నిమిషాల వరకు. ఇక అదృష్ట సమయం ఉదయం 10 గంటల 45 నిమిషాల నుంచి 11 గంటల 10 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల నుంచి 6 గంటల 25 నిమిషాల వరకు. ఈ అదృష్ట సమయంలో నిత్య దైనందిక జీవితంలో భాగంగా మీ పెద్దల యొక్క ఆశీస్సులతో మీరు నిత్య కార్యక్రమాలను ఆరంభించండి. మీకు అదృష్టం మీ తలుపు తట్టి మీ కార్యక్రమాలు మొత్తము నిర్విఘ్నంగా చేయడం కోసం ఈరోజు మంగళవారం మీకు అనుకూలంగా మారబోతుందని చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ రోజుకున్న విశిష్టత, ఏ దైవాన్ని ఈ రోజు ఆరాధించాలంటారు? ఈరోజు మంగళవారం మంగళప్రదమైన సౌభాగ్యప్రదమైనటువంటి వారం. చాలా మందికి మంగళవారం కొంత పట్టింపులు ఉంటాయి. తిథులు విధులు బాపవు అంటారు. అన్ని తిథులు ఉత్తమమైనవే, అన్ని తిథులు మనకు మంచి ఫలితాలు ఇచ్చేటువంటివే, అన్ని తిథులు మనకు రక్షణగా ఉండేటువంటివే. అటువంటి ఈ మంగళవారం, మంగళప్రదమైనటువంటి ఈ వారంలో తప్పనిసరిగా హనుమదారాధన చేయండి. అవకాశం ఉన్నంత వరకు మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి హనుమంతుని దేవాలయంలో తేనె, సింధూరము నివేదన సమర్పించండి. అట్లాగే లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క దర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ఈ 3 ప్రధానమైనటువంటి మీ ఇహ కోరికలు, వివాహం కానివారు, సంతానం కలగని వారు, మానసిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారు ఈ 3 దైవాలను కనుక ఆరాధించినట్లయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అట్లాగే ఈరోజు క్రయ విక్రయాలకు అనుకూల కాలం కాదు. షేర్స్, వర్తక వ్యాపార రంగాల వారికి అధిక శాతం నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వాహన ప్రమాదాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. తూర్పు, ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంతాల్లోనూ, అట్లా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట సమయంలో ప్రయాణం చేయండి. ప్రయాణం చేసే ముందు తప్పనిసరిగా మీ తల్లిదండ్రుల యొక్క దీవెనలు తీసుకోవడం ద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. సుఖవంతమైన ప్రయాణం చేయగలుగుతారు. అలాగే ఈ రోజు పుట్టిన వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఈరోజు హస్తా నక్షత్రం చివరి 3 పాదాలు, అట్లాగే చిత్తా నక్షత్రం 1-2 పాదాలు కొనసాగింపు జరుగుతుంది. హస్త, చిత్త, స్వాతిలో ఎవరు జన్మించినా కూడా సాధారణ దోషాలతో పాటు స్త్రీ దోషం కనబడుతుంది. వీరు సాధ్యమైనంత వరకు మంద గమనపు నడక, భవిష్యత్తులో భారీ స్థూలకాయులుగాను,
ప్రభుత్వ రంగ ఉద్యోగంలో R&B రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీరికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరు సాంకేతిక విద్యా రంగానికి అనర్హులని చెప్పాలి. సాధ్యమైనంత వరకు ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు ప్రశాంత జీవన ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు పుట్టి జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ కూడా అదృష్టం G24 గంటల ద్వారా వారికి జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తుంది. అలాగే కేతువు గనక లగ్నంలో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి వివరించండి. ఇక నిన్నటి రోజున గ్రహాలన్నిటిలో అత్యంత ప్రధానమైనటువంటి రాహువు యొక్క లక్షణాలు, వాటి యొక్క స్థాన ఫలితాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు మరొక గ్రహం కేతువు. ఈ కేతువు కూడా ఛాయాగ్రహం, అంటే గ్రహ మండలానికి దూరంగా ఉండేటువంటి గ్రహాలు రెండు, ఒకటి రాహువు, రెండవది కేతువు. ఆ రాహువు ఎలాగైతే శని ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడో ఈ కేతువు కూడా కుజ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఇక మీ జాతక చక్రంలో అది ఏ రాశి అయినా లగ్నంలో గనక కే అంటే కేతువు అనే పదం గనక ఉన్నట్లయితే వీరికి శరీరంలో ఏదో ఒక లోపం ఉంటుంది. అంటే వీరు జన్మ వైకల్యం కలిగి ఉంటారు. అది నోరు కావచ్చు, చెవి కావచ్చు, ముక్కు కావచ్చు, కాలు కావచ్చు, చెయ్యి కావచ్చు, లేదా అధికమైనటువంటి వేళ్లు ఉండవచ్చు. అది కూడా ఒక భాగమే ఉండవచ్చు. ఎన్నో వందల జాతకాలు చూసిన తరువాత గ్రహణ మొర్రి అనేటువంటిది ఉన్నది అంటే వారి జాతకంలో తప్పనిసరిగా లగ్నంలో కేతువు ఉన్నవారికి మాత్రమే ఈ గ్రహణ మొర్రి అనేటువంటిది మనకు కనబడింది. అట్లాగే 6 కాళ్ళు జంతువులు, అవి కూడా లగ్నంలో దశలో పుడుతున్నాయి. 6 వేళ్లు దొడ్డికాళ్ళు మొదలైన అంగవైకల్యాలు జన్మించిన వ్యక్తుల యొక్క జాతక పరిశీలన ద్వారా మనం ఇది చెప్పడం జరిగింది. వీరికి జీవితంలో సంతృప్తి అనేటువంటిది ఉండదు. కానీ వీరికి అంగవైకల్యం వారి పాలిటి శపమైన వారి జీవన భృతికి మంచి విద్య అనేటువంటిది రావడం ద్వారా వీరు ప్రభుత్వ రంగ ఉద్యోగంలో స్థిర ప్రవృత్తి కలిగి ఉంటారు. అయితే చివరి దశలో కొంత విమర్శల పాలవుతూ, అపనందల పాలవుతూ, వివాహ జీవితానికి దుర్భర స్థితులు కలిగి ఉంటారు. వీరికి నోరు తప్ప వేరొక అవయవం ఉన్నదా అని మన జంగాల శాస్త్రి గారు చెప్పినట్లుగా వీరికి నోరే పెద్ద ఆయుధం, ఆ నోరే వారికి పెద్ద ఆభరణంగా ఉండే అవకాశం బలంగా ఉంది. ఇక కేతువు లగ్నం 2వ స్థానంలో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందాం. అదృష్టం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక కేతువు లగ్నం నుండి 2వ స్థానంలో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి చెప్పండి. ఇక లగ్నము నుండి 2వ స్థానం, అంటే మీరు పుట్టినటువంటి లగ్నము నుండి 2వ స్థానం, అది ఏ రాశి అయినా ఆ లగ్నానికి 2వ స్థానంలో కేతువు కనుక ఉన్నట్లయితే వీరు కష్టపడకుండా, ఏ వృత్తి ధర్మాన్ని కూడా పాటించకుండా, స్థిర ఉద్యోగ వ్యాపారము లేక పరుల సొమ్ము మీద, పరుల మీద ఆధారపడుతూ ఉంటారు. విద్యలో ప్రావీణ్యం లేక అతి తక్కువ విద్యాస్థాయిలో విద్య నిలిపివేసి దౌర్జన్య సంపాదనతో జీవిస్తుంటారు. వీరికి కాఠిన్యం ఎక్కువ. ఈ జాతకులు భవిష్యత్తులో ఎప్పుడైనా ఒకసారి శ్రీకృష్ణ జన్మస్థాన దర్శనం జరిగి తీరుతుంది. ఒకవేళ వారి ప్రభుత్వ రంగ ఉద్యోగంలో ఉన్నా కూడా ఏదో వారి యొక్క జన్మ కర్మల వశాత్తు పూర్వజన్మలో వారి తల్లిని చేసినటువంటి పుణ్యకార్య ప్రకారం వాళ్ళు ఏదైనా ప్రభుత్వ రంగ ఉద్యోగం వచ్చినా ఏదో ఒక సమయంలో వీరు తప్పనిసరిగా వారి దర్శనం అయితే కానీ వీరికి మోక్షం కలగదు అన్నట్లుగా ఈ జాతకం కొంత ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పవచ్చు.
ఇక మకర రాశి జాతకం వారికి సమస్యలుంటే వారికి శాశ్వత పరిష్కారాల కోసం ఏం చేయాలంటారు? ఇక్కడ శాశ్వత పరిష్కారం అనేదానికంటే మనకు ఒక ప్రేక్షకుడు ఒక మెసేజ్ పెట్టాడు, జ్యోతిష్యం కేర్ ఆఫ్ అదృష్టం అని. అంటే తాను ఎందుకు అలా రిప్లై ఇచ్చాం సమాధానం, మీరు ఎందుకు అలా పెట్టారు, అదే విమర్శిస్తున్నారా లేకపోతే పొగుడుతున్నారంటే ఆయన మళ్ళీ మెసేజ్ ఇచ్చారు అనమాట. 23 ఛానల్స్ లో అదృష్టం కార్యక్రమం అంటే జ్యోతిష్యం మేము ఫాలో అవుతున్నాం, కానీ G24 గంటల అదృష్టం మా పాలిటి కల్పవృక్షం అన్నటువంటి వాక్యాన్ని ఇస్తూ ముందుగా ధన్యవాదాలు మీకు కాదు, G24 గంటలకి అదృష్టం కార్యక్రమం మీకు కాదండి, G24 గంటలకి అన్నాడు. సో ప్రేక్షకుల యొక్క స్పందన చూచి మనం ఇచ్చేటువంటి చిన్న చిన్న సూచనలు వారికి ఎంతో ఊరట కలిగిస్తున్నాయనే భావన కలిగి ఈ కొత్త విధానం మనం చెప్పుకుంటున్నాం. అట్లాగే ఈరోజు మకర రాశి వారు తప్పనిసరిగా కోతులను సేవించండి. ఎక్కడన్నా పార్కులకు వెళ్ళినప్పుడు కానీ, అటవీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ, జూలాజికల్ పార్క్ వెళ్ళినప్పుడు కానీ, దేవాలయాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అక్కడ కోతులు కనబడితే వాటిని చూసి భయపడకుండా వాటికి ఏదైనా పండును అందించే ప్రయత్నం చేయండి. మకర రాశి వారికి మంచి ఫలితాలుంటాయి. పాలు పంచదార ఈ రెండు కలిపి మర్రి చెట్టు మొదట్లో పోసి ఆ తడిసినటువంటి ఆ మృత్తిక మట్టిని మీరు తిలకధారణ చేయండి, మీరు నరఘోష నుంచి బయటపడతారు. అట్లాగే ఇంటిలో ఏ భాగము కూడా చీకటిగా ఉంచవద్దు, ఎప్పుడు నిరంతరం ఆ ఇంట్లోకి సూర్యరశ్మితో పాటు మంచి చంద్రోదయ కాంతి వెన్నెల వెళ్లి విరిసేలా ఉంచండి. ఎప్పుడు కూడా కేతువుకి శాంతి చేయించండి. తప్పనిసరిగా ఉలవలు బెల్లము ఆవుకు తినిపించడం ద్వారా మీరు అపమృత్యు గండం నుంచి బయటపడతారు. అట్లాగే నలుపు నీలము వస్త్రాలను మీరు ధరించే ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నంత వరకు కాకులకు కానీ పావురాళ్లకు కానీ ఆహారం ఇవ్వండి. ఎవరి దగ్గరైనా కానీ మీరు కానీ ఇనప వస్తువుని కొనడం కానీ తోలు బెల్టు లాంటివి కొనవద్దు, ఉచితంగా తీసుకోవద్దు. అట్లాగే మీరు తూర్పు ముఖము గల ఉన్నటువంటి ఇంటిలో కనుక మీరు నివాస యోగ్యమైతే మీకు ఇంద్రయోగం అంతటి ఫలితాన్ని వచ్చే అవకాశం ఉంది. అయితే బంగారము లేదా కుంకుమ పువ్వుని ఎప్పుడు కూడా మీకు దగ్గర ఉంచుకోండి. అవకాశం ఉంటే మీ యొక్క మధ్య వేలికి తాబేలుతో కూడినటువంటి మత్స్యముతో కలిసినటువంటి నవరత్నాల ఉంగరాన్ని ధరించడం ద్వారా మీకు అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది. ఇంకా అవకాశం ఉన్నంతవరకు 48 సంవత్సరాల వయసులోపు మీరు ఇంటి నిర్మాణాలని చేయవద్దు. అట్లాగే నలుపు కాకుండా ఇతర రంగులో ఉన్నటువంటి గేదెలని మీరు పోషించడం ద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సూచనలను పాటిస్తూ ఇందులో అవకాశం ఉన్నంత వరకు మీరు ప్రయోగం చేయండి. మీ యొక్క అనుభూతుల్ని మా అదృష్టం G24@gmail.com పంచుకోండి. మీ సూచనల ప్రకారం అదృష్టం కొంతకాలం కొనసాగే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే కుంభరాశి వారి జాతకంలో ఏమైనా సమస్యలుంటే వారికి ఇలాంటి సలహాలు సూచనలు? మకర రాశి వారు కానీ కుంభరాశి వారు కానీ మీరు ధరించేటువంటి ఆభరణాలు ఎదుటి వారికి ఇవ్వద్దు, మీరు ధరించినటువంటి వస్త్రాలని ఎదుటి వారికి ఇచ్చే ప్రయత్నం చేయవద్దు. తద్వారా మీరు ఉన్నటువంటి ధార్మిక ధర్మ గుణాలు కొన్ని తొలగిపోయి ఆ ధరించిన వారి యొక్క కర్మలు మీరు అనుభవించేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు వస్త్ర మార్పిడి వస్తు మార్పిడి చేయవద్దు. అట్లాగే మీరు నిరంతరం స్నానం చేసేటువంటి నీళ్లలో 2 చుక్కల నుంచి 5 చుక్కల వరకు పాల చుక్కలు వేసుకుని, ఇంకా విశేషించి ఆవు పాలు కనుకైతే మరింత విశేషం, అలా స్నానం చేయండి. అట్లాగే
ఆవ నూనెతో రొట్టెలు చేయించి ఆవులచే తినిపించండి. మీకు మానసిక ఒత్తిడిని అధిగమిస్తూ జీవితంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థితికి రాగలుగుతారు. అట్లాగే మీరు ఇంటి నిర్మాణంలో శక్తి ఉన్నా లేకున్నా అప్పు చేసైనా తప్పనిసరిగా ఆ శంకుస్థాపన సమయంలో చిన్న వెండి ఇటుక ముక్కని పెట్టడం ద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అట్లాగే ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడూ ఎక్కువగా వెలుతురు ఉండేలా చేయండి. అట్లాగే పాము పుట్టలకి ఆహారాన్ని సమర్పించండి. అట్లాగే మీ దగ్గరలోని దేవాలయాలకి నువ్వుల నూనెతో దీపారాధన చేయించండి. జేబులో చిన్న చిన్న వెండి గోళీలు, వెండి బాల్స్ జేబులో వేసుకోండి. కుంకుమ లేదా పసుపు రెండు కలిపి ఒక తిలకధారణ చేయండి. మీకు నరఘోష నుంచి బయటపడే అవకాశాలు బలంగా ఉన్నాయి. ధన్యవాదాలు గురువుగారు. మంచి సలహాలు సూచనలు చేశారు మా ప్రేక్షకులకి. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి జీ 24 గంటలు.